అగ్నిహోత్రావధానులు. ఈ త్వరకెవడో గిరీశం. టర్క్. డామిట్. టెల్ మ్యాన్. అగ్నిహోత్రావధానులు. కరెక్ట్ శాస్త్రులు. నీ భూమి ఎందుకు అమ్మాలమ్మా, మన సొమ్ము చెడతని పువ్వు ఉన్నాడు, అతడే పెట్టుకుంటాడు. అగ్నిహోత్రావధానులు. అయితే నన్ను ఆక్షేపణ చేస్తావశే, ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. గిరీశం వెంకటేశం ప్రవేశించును. వెంకమ్మ. మా బాబు వచ్చినావా? వెంకటేశమును కౌగిలించుకున్నాను. అగ్నిహోత్రావధానులు. వెదవాయి, ఈ మారైనా పాస్ అయినావా? వెంకటేశం తెల్లబోయి చూచును. గిరీశం. పాస్ అయినాడండి, ఫస్ట్గా పాస్ అయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్నిహోత్రావధానులు. ఈ త్వరకెవడో గిరీశం. టర్క్. డామిట్. టెల్ మ్యాన్. అగ్నిహోత్రావధానులు. మానలా ఉంచా సంచావు, గోప్ పగలగొడతాను. వెంకటేశం వణుకుతూ తల్లి వైపు చూసి, అమ్మా ఈయనే నాకు చదువు చెప్పే మాస్టారు. కరెక్ట్ శాస్త్రులు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రొచ్చప్ప మాట్లాడతావేటి బావా? ఆయన ఏదో కుర్రవాడితో ఇంగ్లీష్ మాట అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు నీ మీద పెట్టుకుంటామేం? బండివాడు సామాన్లు దించును. గిరీశం కరెక్ట్ శాస్త్రితో, తమ బావగారా అగ్నిహోత్రావధానులు గారు? నన్ను తమరు ఎరక్కపోవచ్చు కానీ డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాడిని. డిప్టీ కలెక్టర్ గారు తమరిని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు? కనక శాస్త్రుడు. అవును, నీ ముఖం చూచిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహా దొడ్డ ప్రభు. చూశారు కదా, అలా జాయిగా ఇంటికి చేరిపోయినటువంటి గిరీశాన్ని అగ్నిహోత్రావధానులు ఒప్పుకున్నాడా, ఇంకా చిటపట్లాడుతూనే ఉన్నాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.